తెలంగాణ గ్రూప్ 1 జనరల్ ఎస్ఏ ఓరియంటేషన్ క్లాస్ ఫిబ్రవరి 9th 2025 మార్నింగ్ 10 o'clock నుంచి ఉంటుంది. ఈ క్లాస్కి ఫ్రీగా అటెండ్ అవ్వడానికి క్రింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది ఆన్లైన్లో ఉంటుంది, అలాగే ఆఫ్లైన్లో ఉంటుంది. Good morning to all of you. I think we'll start. Yes. So today our mode of discussion, ఈరోజు మనము చేయాల్సినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ పర్టికులర్లీ రిలేటెడ్ టు ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఓకే, ఆన్సర్ రైటింగ్ యొక్క ఆర్ట్ అంటే ఒక కళ, అంతేనా? ఆన్సర్ రైటింగ్ అనేది ఒక ఆర్ట్ అమ్మ. సో ఆన్సర్ రైటింగ్ని ఎలా అప్రోచ్ అవుతే మనము అంటే బిగినింగ్ ఆఫ్ ద ప్రిపరేషన్ నుండి ఆల్మోస్ట్ టిల్ ఎగ్జామినేషన్ వరకు ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని మన ప్రిపరేషన్లో అంతర్భాగంగా ఎలా ఎనాక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రత్యేకంగా ఐ విల్ బి టేకింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ఎకానమీ సబ్జెక్ట్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ వీ విల్ బి డిస్కసింగ్ ద ఐడియా ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ సెషన్గా ఉండబోతుంది ఇది. కారణం ఏంటంటే దెర్ ఆర్ మల్టిపుల్, అంటే మీరు నాకు తెలిసి ఆన్సర్ రైటింగ్ మానేసి కూడా ఎప్పుడు రాసినా లాస్ట్ ఆన్సర్స్ మీరు డిగ్రీలో రాసుంటారు, అంతేనా? డిగ్రీ తర్వాత ఐ హోప్ యూ డిడ్ నాట్ రైట్ ఎనీ ఆన్సర్. సో ఇట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. అండ్ డిగ్రీలో మీరు రాసే ఆన్సర్లు కూడా చాలా జనరల్గా మీ టీచర్లను అడిగి, కాలేజీలో లెక్చరర్స్ని అడిగి ఇంపార్టెంట్ క్వశ్చన్లు మార్క్ చేయించుకొని అయ్యే క్వశ్చన్లు చదువుకొని, లేదా మీరు మీ ఫ్రెండ్స్ సగం సగం పంచుకొని సగం నువ్వు చదువుకో సగం నేను చదువుకుంటా అని చెప్పి మీరు మీ డిగ్రీ అట్లెట్లా చేసి పూర్తి చేసి ఉంటారు, అవునా? కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ వరల్డ్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆన్సర్, ఇట్ ఈస్ క్వైట్ అ డిఫరెంట్ మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ని మీరు కొంచెం డిఫరెంట్ లెవెల్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో బేసికల్గా ఆన్సర్ రైటింగ్కి సంబంధించి కొన్ని బేసిక్స్ ఉంటాయమ్మా. దట్ బేసిక్స్ ఐ థింక్ కేపీ సార్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ టాక్ టు యూ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. కానీ కొన్ని టిట్ బిట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత విల్ టేక్ ఎగ్జాంపుల్స్ అండ్ హౌ అవర్ డైమెన్షన్ షుడ్ చేంజ్. ఓకే, ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క రకమైన ఆన్సర్, ఎలా మన మోడ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఎలా చేంజ్ చేయాలి అన్నటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడుకుందామా. ఓకే, ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ వర్డ్ లిమిట్. వర్డ్ లిమిట్, ఓకే, ఎంతమ్మా వర్డ్ లిమిట్ ఎస్ఏకి అయితే? జనరల్ ఎస్ఏ ఎన్ని పదాలు రాయాలి? 1000 words. ఓకే, అదే ఆన్సర్ అయితే ఆన్సర్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్ అరౌండ్ 200 words. This is the first point to be remembered. Okay, why I am stressing more on the word limit is because ఈ వర్డ్ లిమిట్లో మీరు ఎగ్జామినర్కి ఏం చూపించగలగాలి అని అంటే, విత్ ఇన్ దిస్ ప్రిస్క్రైబ్డ్ వర్డ్ లిమిట్ మీకు ఏదైతే స్పేస్ ఇస్తారో ఎగ్జామినేషన్లో, ఆ ప్రిస్క్రైబ్డ్ వర్డ్ లిమిట్లోనే అడిగినటువంటి క్వశ్చన్కి మీరు కరెక్ట్ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్, చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే దే యూజువల్లీ రైట్ వాట్ దే నో రాదర్ దెన్ వాట్ దే ఇస్ ఆస్క్డ్. ఏం అడిగినా అది రాయకుండా ఏం వచ్చో అది రాస్తారు. మళ్ళీ ఇది కూడా మీ డిగ్రీలో పనిచేసేది. మీ డిగ్రీలో మీ ఫ్రెండ్స్తో మీరు బాధపడతారు, నైట్ అంతా ఏం చదవలేదు అని చెప్పి. ఏం చదవకపోయినా ఏం కాదు, ఆ టాపిక్ సంబంధించి నీకు ఏది వస్తే అది రాయిపో అంటారు, అవునా? కానీ ఇక్కడ అది పనిచేయదు. ఓకే, యూ షుడ్ డైరెక్ట్లీ అడ్రస్ వాట్ ఈస్ ఆస్క్డ్, నాట్ వాట్ యూ నో. ఓకే, దీన్ని మనం ఎలా చూడాలి అని అంటే, ప్రతి ఒక్క టైటిల్కి కూడా అమ్మ ఎగ్జామినేషన్లో జనరల్ ఎస్ఏ కొద్దిసేపు తర్వాత వస్తాను నేను, ఆన్సర్ రైటింగ్లో ప్రతి క్వశ్చన్కి కూడా దెర్ విల్ బి వన్ కీవర్డ్. ఓకే, ఆ కీవర్డ్ని మీరు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఓకే, యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఏదైతే మనకు క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి సంబంధించిన కీవర్డ్లో
80% ఆఫ్ ద వెయిటేజ్ని మీరు దానికి ఇస్తున్నట్టు అర్థం కావాలి. అంటే 20% యూ కెన్ గో హియర్ అండ్ దెర్, 20% మీరు అనలిటికల్గా మీరు దాన్ని కొంచెం మార్చచ్చు కూడా, కానీ 80% ఆఫ్ ద వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని స్టిక్ ఆన్ టు ద టైటిల్ విచ్ ఇస్ బీయింగ్ ఆస్క్డ్. అండ్ ఇక్కడ మీకు ఒక ఆన్సర్ రాసేటప్పుడు డెఫినెట్లీ we will be dividing it into 3 columns. Okay, you know that very basic. Okay, ఏమేమి ఉంటాయి అందులో? ఇంట్రడక్షన్ అనగా పరిచయం అంటాం. We would be having main body, we will be having ముగింపు, conclusion. Okay, they are the 3 components of any answer writing. దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉండాలి: ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ అండ్ కన్క్లూషన్. ఇంట్రడక్షన్లో హౌ టు బిగిన్ an introduction in any answer. ఓకే, పరిచయం సాధారణంగా మీరు చూడండి, ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ స్పియర్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ ఇన్ అ వెరీ జనరస్ మేనర్. ఓకే, ఇంట్రొడక్షన్ని మీరు ఎఫెక్టివ్ చేయాలనంటే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఒక ఎగ్జాంపుల్ని కానీ, ఏదైనా కూడా ఒక కరెంట్ ఈవెంట్ని కానీ, లేదా ఏదైనా కూడా ఒక కొటేషన్ని కానీ, లేదా ఏదైనా కూడా ఒక షార్ట్ స్టోరీతో మీరు దాన్ని ప్రారంభించవచ్చు. ఓకే, బట్ ఐ రికమెండ్ డోంట్ గో ఫర్ ఎనీ షార్ట్ స్టోరీ. షార్ట్ స్టోరీ ప్రెజెంటేషన్ ఇనీషియల్గా ప్రాక్టీస్లో దీన్ని వాడకండి. కారణం ఏంటంటే షార్ట్ స్టోరీ మీరు ఎంత షార్ట్గా రాద్దాం అనుకున్న అది పెద్ద కథ అయిపోతుంది. ఓకే, సో ఎనీ షార్ట్ స్టోరీ ఐ విల్ నాట్ రికమెండ్ దిస్, బట్ దిస్ ఇస్ ఆల్సో యాక్సెప్టెడ్. పరిచయంలో, ఇంట్రొడక్షన్లో దిస్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. బట్ ప్రత్యేకంగా ఎకానమీ ఆన్సర్స్ రాసేటప్పుడు మాత్రం యూ షుడ్ గో విత్ ఎనీ కరెంట్ డేటా. ఓకే, కరెంట్ ఆస్పెక్ట్ని మీరు ఇంట్రొడక్షన్లో ఇన్కల్కేట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇదే ఇంట్రొడక్షన్లో ఫస్ట్ లైన్ మీరు ఏదైనా కూడా ఒక కరెంట్ డేటాతో మీరు ప్రారంభిస్తారు, లేదా ఎగ్జాంపుల్తో ప్రారంభిస్తారు, లేదా ఏదైనా ఒక ఫ్యాక్ట్తో ప్రారంభిస్తారు, లేదా ఏదైనా కూడా ఒక లాజిక్తో ప్రారంభిస్తారు. ఒకటే టూల్ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ అంటాం నాన్న. లెఫ్ట్ ఇంట్రడక్షన్లో ఫస్ట్ లైన్ ఏదో లాజిక్ అయినా ఉండాలి, ఏదైనా ఎగ్జాంపుల్ అయినా ఉండాలి, లేదా ఏదైనా ఒక ఫ్యాక్ట్ అయినా ఉండాలి, లేదా ఇంట్రొడక్షన్లో ఏదైనా కూడా ఒక థీమ్ అయినా కూడా మీరు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. ఆ తర్వాత సాధారణంగా మనకు ఎకానమీ రిలేటెడ్గా, అదే రకంగా ఇతర సబ్జెక్టులలో కూడా మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ని యూ విల్ హ్యావ్ టు ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఇంట్రొడక్షన్ ఓన్లీ. పరిచయంలోనే మీరు స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ అన్నది చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్? ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమిక్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు దే మే టచ్ సమ్ కీవర్డ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటు అనేటటువంటి పదాన్ని మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్లో ఇచ్చారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? యూ విల్ హ్యావ్ టు ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్. ద్రవ్య లోటు అంటే ఏంటో మీరు ముందుగానే ఇంట్రడక్షన్లోనే వివరిస్తారు. యూ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఫిజికల్ డెఫిసిట్. సపోజ్ యూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అ టర్మ్ కాల్డ్ బిఓపి. కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్లో ఫుల్ ఫామ్ ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఇవ్వకపోవచ్చు. కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రడక్షన్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు టైటిల్లో ఒక క్వశ్చన్ అడిగినారు, సంథింగ్ రిలేటెడ్ టు ద రీటైల్ ఇన్ఫ్లేషన్. రీటైల్ ఇన్ఫ్లేషన్ మీరు ఇంట్రడక్షన్లోనే యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ రీటైల్ ఇన్ఫ్లేషన్. ఫుల్ ఫార్మ్స్ అబ్రివేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దే మే డైరెక్ట్లీ గివ్ వాట్ ఈస్ సిపిఐ. సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అంటే ఎగ్జామినర్ ఏమనుకుంటున్నాడు? యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ సిపిఐ. ఐ డోంట్ హ్యావ్ టు ఎలివేట్, ఐ డోంట్ హ్యావ్ టు అబ్రివేట్ అబౌట్ సిపిఐ. దిస్ ద ఫస్ట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఇంట్రడక్షన్ రాసేటప్పుడు బేసికల్గా జనరల్ ఎస్సేలో ఇది పనిచేస్తుంది, ఆన్సర్ రైటింగ్కి ఇది అవసరం లేదు. లాస్ట్ టూల్ ఆఫ్ ఇంట్రడక్షన్, దట్ ఈస్ క్రియేటింగ్ అ క్యూరియాసిటీ. క్రియేటింగ్ అ క్యూరియాసిటీ. ఎగ్జామినర్కు మీరు ఒక సస్పెన్స్ లాంటిది పెట్టాలమ్మా. ఓకే, ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ కమ్ టు దిస్ స్లైడ్ అగైన్. ఒకసారి మీరు నాకు చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్సర్ అండ్ ఎస్సే? ఓన్లీ వన్ బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్కి ఎస్సే రైటింగ్కి ఉన్న తేడా ఏంటి?
పారాగ్రాఫ్ ఓకే, పాయింట్ వైజ్ ఇన్ ఆన్సర్స్ రైట్. ఇంకా one main difference, yeah, you're all right. Essay more word limit, answer less word limit, fine. Inga combination of okay very good chudandi, when we speak about answer answer is basically unidimensional anta. Essay anaga it require multi-dimensional. Okay, answer అనేది you will be addressing the keyword. General essay లో you will be analyzing the keyword, దానిపై విశ్లేషణ చేస్తారు. Here you will only write about the keyword, here you will have to do the analysis of the keyword. Answer writing can be in point wise or paragraph. General essay what I recommend, నేను రికమెండ్ చేసేది ఏంటంటే జనరల్ ఎస్సే యూ విల్ గో ఫర్ పారాగ్రాఫ్స్. ఆన్సర్ రైటింగ్లో ఓన్లీ వేర్ నెసెసరీ యూ విల్ యూజ్ అ ఫ్లో డయాగ్రామ్ ఆర్ ఎనీ అదర్ డయాగ్రామ్. ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే మీరు ఫ్లో డయాగ్రామ్ లేదా డయాగ్రామ్ని వాడతారు. కాగా జనరల్ ఎస్సేలో మటుకు యూ విల్ హ్యావ్ టు ఇంప్రెస్ ద ఎగ్జామినర్ విత్ ఎనీ ఫ్లో డయాగ్రామ్. ఖచ్చితంగా ఒక ఫ్లో డయాగ్రామ్ కానీ ఒక రెగ్యులర్ డయాగ్రామ్ కానీ, ఫ్లో డయాగ్రామ్ అంటే అగైన్ ద డయాగ్రామ్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్ డయాగ్రామ్, అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఐ గెట్ ఇన్ ద పాయింట్. ద డయాగ్రామ్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్ డయాగ్రామ్. ఇట్స్ నాట్ రెగ్యులర్ డయాగ్రామ్ కెనాట్ బి యూస్డ్. I can see last time కూడా APPSC Group 1 TGPSC Group 1 means evaluation చేసేటప్పుడు I've seen few papers, not everyone, few papers. ఎట్లా చూస్తా అంటే there is a title which I have given, rural development is the national development, గ్రామీణాభివృద్ధి దేశాభివృద్ధి / Mahatma Gandhi. Title says rural development is national development, Mahatma Gandhi. Explain the various initiatives to promote rural development. This is the title. Graminabhiruddhi Deshabhiruddhi Mahatma Gandhi / explain the various initiatives. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించండి అన్నాం. దీంట్లో వాట్ ఈస్ ద క్వశ్చన్ మా? 200 words. Suppose the question is for 200 words. How do you begin the answer to this question? ఎలా స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ థింకింగ్. సి యూ విల్ హ్యావ్ టు బి మల్టిపుల్. అంటే మీ మోడ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అని అంటే స్టార్ట్ థింకింగ్ లైక్ అన్ ఆఫీసర్. ఒక ఆఫీసర్ అయ్యి ఉంటే మీకు 200 పదాల్లో గ్రామీణాభివృద్ధికి చేపట్టినటువంటి కార్యక్రమాలను వివరించమంటే మీరు ఎలా వివరిస్తారు? ఆఫ్టర్ యువర్ సెలెక్షన్ థింక్ ఇన్ దట్ వే and then you will generate numerous points. Okay, try to understand. 80% of the students ఈ క్వశ్చన్లో ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే they will start writing or they will start presenting about Mahatma Gandhi. మహాత్మా గాంధీ గురించి ఇంట్రొడక్షన్లో రాస్తారు. 80% మంది స్టూడెంట్స్ మహాత్మా గాంధీ పదం లేకుండా ఆన్సర్ని అడ్రస్ చేయరు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సెమీకోలన్ ఏదైతే ఉందో దాని ముందు ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎగ్జామినర్ యొక్క అభిప్రాయం. బిఫోర్ ద సెమీకోలన్ వాట్ ఎవర్ ఈస్ దేర్, దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఎగ్జామినర్. ఓకే, మీకు క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వారి యొక్క అభిప్రాయంగా మనం చెప్తాం. అసలు క్వశ్చన్ ఏడ స్టార్ట్ అయిందంటే ఎక్స్ప్లెయిన్ నుండి స్టార్ట్ అయింది. The question actually began from explain. Yes or no? మహాత్మా గాంధీ గురించి మీరు ఒకవేళ మీ పెన్ను స్టార్ట్ అయింది అనుకోండి, అది ఎట్లా పోతుందంటే మహాత్మా గాంధీ గ్రామీణాభివృద్ధికి మాత్రమే మీరు రెస్ట్రిక్ట్ అవ్వకుండా గాంధీ ఎట్లా వచ్చింది కాబట్టి సత్యాగ్రహ కూడా రాస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. అర్థమైందా? బేసికలీ ఐ కాల్
దిస్ ఈస్ ద ట్రాప్, దిస్ ఈస్ ద క్వశ్చన్. ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ నుంచి ఉందో అది మాత్రమే క్వశ్చన్ అమ్మా, దానికి ముందు ఉన్నదంతా కూడా ట్రాప్ ఆఫ్ ద ఎగ్జామినర్. ఆ ట్రాప్లో మీరు పడద్దు. అండ్ అయితే వాట్ ఎవర్ ద రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, ఎలాంటి ఫ్లో డయాగ్రామ్ మనం ఫాలో అవ్వాలి? రూరల్ డెవలప్మెంట్కి మనం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏంటి? హిస్టారికల్గా మనం తీసుకొని రావచ్చు, ప్రణాళికల నుండి మనం తీసుకొని రావచ్చు. ఉదాహరణకు ప్రణాళికల నుండి మనం చూస్తే జవహర్ రోజ్గార్ యోజన, అదే రకంగా యూ కెన్ రైట్ అబౌట్ సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అదే రకంగా యూ కెన్ స్పీక్ అబౌట్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని చెప్పి రాయొచ్చు, పంచాయత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రావచ్చు, గ్రామ్ సడక్ యోజన రాయొచ్చు. లైక్ వైజ్ డిఫరెంట్ స్కీమ్స్ యూ కెన్ రైట్. దిస్ ఇస్ అ ఇన్ఫర్మేటివ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్స్ యాక్సెప్టెడ్. These kind of diagrams are accepted. And మీరు డయాగ్రామ్ చేయడం వల్ల మీరు ఎగ్జామినర్కి ఏం మెసేజ్ ఇస్తారు? వాట్ మెసేజ్ యూ కన్వే టు ద ఎగ్జామినర్? దట్ యూ హ్యావ్ గాట్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వర్డ్ లిమిట్ రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి నా బ్రెయిన్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని ఇలాంటి ఒక డయాగ్రామ్లో చూపిస్తున్నా అన్నటువంటి ఒక మెసేజ్ మీరు కన్వే చేస్తారు. కానీ అది రాయొద్దు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే, సిన్స్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్డ్ లిమిట్, kindly check this diagram. Okay, that is also not. You should never write any message to the examiner at large. Okay, this kind of diagrams are permitted. కొంతమంది ఇంకా ఎక్స్ట్రా అగ్రెసివ్గా రాష్ట్రాలు ఏం చేస్తారంటే, దే విల్ టేక్ ఇట్ డయాగ్రామ్స్ యాక్సెప్టెడ్ అన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మహాత్మా గాంధీ బొమ్మ దించుతారు. ఓకే, మహాత్మా గాంధీ వివిధ రకాల ఫోటోగ్రాఫ్స్, ఓన్లీ ఉన్నది ఒక ఫోటోగ్రాఫ్ మహాత్మా గాంధీది, బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ విల్ బి డ్రాన్ అండ్ వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. దే విల్ బి రైటింగ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ కంటెక్స్ట్. అట్లీస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ వేర్ దిస్ క్వశ్చన్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్. ఈ క్వశ్చన్ ఏ డైమెన్షన్లో అడిగినారో మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎకానమీలో ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మహాత్మా గాంధీకి లెస్ ఎంపసిస్ ఇస్తూ రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. గెటింగ్ ద పాయింట్. అదే హిస్టరీలో ఇదే క్వశ్చన్ అడిగినా కూడా యూ షుడ్ స్ట్రెస్ మోర్ అబౌట్ మహాత్మా గాంధీ ఇన్ హిస్టరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి తెలంగాణ గ్రూప్ 1లో దెర్ వాస్ అ క్వశ్చన్ ఆస్క్డ్ కాల్ స్మార్ట్ సిటీ మిషన్. స్మార్ట్ సిటీ మిషన్ అనే క్వశ్చన్ అడిగారమ్మా. దెర్ వాజ్ అ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ జాగ్రఫీ సబ్జెక్ట్. ఈ క్వశ్చన్ అనేది ఎకానమీలో అడగలేదు, జాగ్రఫీలో అడిగారు. అంటే యూ షుడ్ ఎంపసైజ్ మోర్ ఆన్ అర్బనైజేషన్ లింక్డ్ విత్ జాగ్రఫీ. జాగ్రఫీలో దాని యొక్క ప్రభావం ఏంటి, భౌగోళికంగా పట్టణీకరణ వల్ల జరిగేటటువంటి లాభాలేంటి, నష్టాలేంటి వివరిస్తూ స్మార్ట్ సిటీ కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ఎన్ని నగరాలను మనము ఉత్తమ నగరాలుగా, స్మార్ట్ నగరాలుగా మార్చడానికి మనం సంకల్పం పెట్టుకున్నాము, ఇలాంటి డైమెన్షన్లో మీ ఆన్సర్ అన్నది తిరగాలి. ఓకే, సో బేసికలీ what I'm saying, answer is basically a unidimensional approach, whereas అదే ఎస్సీ అడిగితే, if suppose they have asked a essay called rural development is national development, ఇది ఎకానమీ ఎస్సీ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? యూ విల్ హ్యావ్ టు అడ్రస్ ద మల్టీ డైమెన్షన్. గ్రామీణాభివృద్ధి వల్ల సొసైటల్ ఇంపాక్ట్ ఏంటి, హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏంటి, అదే రకంగా ఎకనామిక్ పర్స్పెక్టివ్ ఏంటి, మహిళలకు గ్రామీణాభివృద్ధి వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా సాధిస్తాము, రూరల్ డెవలప్మెంట్ వల్ల వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ మే హ్యాపెన్ ఇన్ ఇంటర్నేషనల్ మోడ్, ప్రపంచ స్థాయిలో గ్రామీణాభివృద్ధి కలిగి ఉన్నటువంటి దేశాలు ఎలా అభివృద్ధి చెందాయి, దానికి సంబంధించి ఉదాహరణలు నార్వే కావచ్చు, బెల్జియం కావచ్చు, లగ్జంబర్గ్ కావచ్చు, అదే రకంగా బెనిలక్స్, నెదర్లాండ్స్ కావచ్చు, ఇట్లాంటి దేశాలు హౌ దే హ్యావ్ ప్రపోండెడ్ టు బి ఎ డెవలప్డ్ ఎకానమీ రిలయింగ్ ఆన్ రూరల్ ఎకానమీ. గ్రామీణ ప్రాంతాలపై ఆధారపడి అభివృద్ధి చెందిన దేశాలు, ఇవన్నీ ఉదాహరణలు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు మీరు రాస్తారు. ఓకే, అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు? సొసైటీలుగా కనెక్ట్ చేస్తారు, అదే రకంగా హిస్టారికల్గా కనెక్ట్ చేస్తారు, ఉమెన్ రిలేటెడ్గా కనెక్ట్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ పరంగా కనెక్ట్ చేస్తారు, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అని చెప్పి చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, యుల్ బి కనెక్టింగ్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ద ఎస్సే పార్ట్, బట్ నాట్ ద ఆన్సర్. ఆన్సర్లో యూ డోంట్ హ్యావ్ టు కనెక్ట్ ద హిస్టారికల్, సొసైటల్, ఇలాంటి డైమెన్షన్స్ మీకు ఇక్కడ ఆన్సర్లో అవసరం లేదు. ఆన్సర్ రైటింగ్లో యూ విల్ హ్యావ్ టు అడ్రస్ ఓన్లీ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇట్లాంటి ఒక ఇంట్రడక్షన్ డెఫినెట్లీ యుల్ బి రైటింగ్. ఇంట్రడక్షన్ ఏమేమి ఉండాలమ్మా? ఏదైనా ఎగ్జాంపుల్ అని ఉండాలి, లేదా కరెంట్ ఈవెంట్ అయినా ఉండాలి, లేదా ఏదైనా కూడా ఒక కోట్ అయినా కూడా మీరు మెన్షన్ చేస్తూ ఉండాలి. When you go to the main body,
ఓకే, మెయిన్ బాడీకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో 10% వెయిటేజ్ని యూ విల్ బి గివింగ్ ఇట్ టు ద ఇంట్రొడక్షన్. ఇంకొక 10% వెయిటేజ్ని యూ విల్ గివ్ ఇట్ టు ద కన్క్లూషన్. ఓకే, రిమైనింగ్ 80% ఆఫ్ ద వర్డ్ లిమిట్, రిమైనింగ్ 80% ఆఫ్ ద వర్డ్ లిమిట్ యూ విల్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మెయిన్ బాడీ. ఏం చేస్తాం మెయిన్ బాడీలో? మెయిన్ బాడీలో యూ కెన్ గో ఫర్ డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ పాయింట్స్ని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారమ్మా. పాయింట్ వైసే రాస్తే దట్ ఈస్ ఈవెన్ మోర్ సూటబుల్, మోర్ ఫేవరబుల్ అని చెప్పి చెప్పవచ్చు. పాయింట్ వైసే మీరు మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా ఒక టైటిల్ తీసుకోండి. లెట్ సపోజ్ ద క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్, వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్, ఎక్స్ప్లెయిన్ the causes of inflation and control measures. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణానికి గల కారణాలు మరియు నివారణ చర్యలు వివరించండి అని అన్నాం. ఓకే, సో ఇన్ ద ఇంట్రొడక్షన్ యూ విల్ హ్యావ్ టు గివ్ an introduction to what is inflation. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? బేసికలీ వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం కదా. ఇన్ఫ్లేషన్ ఈజ్ ద సడన్ రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవల యొక్క ధరల పెరుగుదలను మనం ద్రవ్యోల్బణం అని చెప్పి చెప్తాం, అవునా కదా? ఓకే, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. కానీ ఇక్కడ ఏమన్నా మనము ఎనీ కరెంట్ ఈవెంట్ లైక్ కరెంట్ ఈవెంట్ మనకు కరెంట్ ఆస్పెక్ట్లో మనకు ఎకనామిక్ సర్వేకి మించిన డాక్యుమెంట్ అయితే ఉండదు కదా. ఎస్ ఆర్ నో? when we are addressing the economy answers, economic survey will be the crux for us. ఎకనామిక్ సర్వేలో ద్రవ్యోల్బణానికి సంబంధించి ఏ ఫిగర్స్ని పేర్కొన్నారు? ప్రస్తుతం భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం, మొన్న సర్వే వచ్చింది, నిన్న బడ్జెట్ వచ్చింది. నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పినారంటే, ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఈజ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అని అన్నారు. ప్రిస్క్రైబ్ లిమిట్ అంటే ఏంటి? ఆర్బీఐ ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారంగా భారతదేశంలో ధరల పెరుగుదల 4 ± 2%కు మించడం లేదు. అంటే 6% లోపలే మనకు ద్రవ్యోల్బణం ఉంది. ఇది ఎవరి స్టేట్మెంట్? ఇది నిర్మలా సీతారామన్. సో దట్ స్టేట్మెంట్ కెన్ బి యూస్డ్, నిర్మలా సీతారామన్ కెన్ బి యూస్డ్. బట్ ఒకటి, ఆన్సర్స్ రాసేటప్పుడు యూ షుడ్ ఆల్వేస్ బీ వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ ఫ్యూ థింగ్స్. కొన్ని విషయాలపైన, ప్రత్యేకంగా ఎకానమీలో ఇది మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, కొన్ని విషయాలపైన మీరు జాగ్రత్తలు అయితే వహించాలమ్మా. వన్ ఈస్ యువర్ పొలిటికల్ ఇంట్రెస్ట్, వన్ ఈస్ యువర్ ప్లేస్, వన్ ఈస్ యువర్ జెండర్, వన్ ఈస్ యువర్ రిలీజన్, వన్ ఈస్ యువర్ క్యాస్ట్. ఇవేవి కూడా ఎగ్జామినర్కు మీ ఆన్సర్ చదివేటప్పుడు అర్థం కావద్దు. గెటింగ్ ద పాయింట్? మీరు మీ ఆన్సర్ చదివేటప్పుడు ఐ షుడ్ నెవర్ feel that you are a person who is pro BJP. You can just write, Nirmala Sitharaman, the Honorable Finance Minister, have made a statement that inflation is under control and less than 6%. అయిపోయింది. Nirmala Sitharaman, the legendary Finance Minister, who have announced that inflation is under control, which was never done by Congress before. అని చెప్పి రాస్తే, వాట్ ఇఫ్ ఎగ్జామినర్, ఎవాల్యుయేటర్ కోర్ కాంగ్రెస్ పర్సన్ అనుకోండి, ఓకే, అప్పుడు ఏమవుతుంది మీకు? ఓకే, అందుకే అలాంటి జాగ్రత్తలు వహించాలి. ఓకే, ఇన్ ద ఇంట్రడక్షన్ యూ షుడ్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, విత్ దట్ అండర్స్టాండ్ ద క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ కంట్రోల్ మెజర్. అంటే ఈ రెండు కాంపోనెంట్స్ని కూడా మీరు డైరెక్ట్లీ యుల్ బి అడ్రస్సింగ్ ఇన్ ద మెయిన్ బాడీ. మెయిన్ బాడీలో రెండు కూడా రావాలమ్మా. 1/2 ఆఫ్ ద మెయిన్ బాడీ యూ విల్ బి అడ్రస్సింగ్ ద కాసెస్, ద్రవ్యోల్బణానికి గల కారణాలు ఏంటో మీరు 1/2 ఆఫ్ ద బాడీలో చెప్తారు. అనదర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో యూ విల్ బి గివింగ్ ద కంట్రోల్ మెకానిజం. కాసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటి? కాసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఓవర్ పాపులేషన్ కావచ్చు, జనాభా పెరుగుదల కావచ్చు, అది ఒక కారణం. ఇంకా ల్యాక్ ఆఫ్
ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, పెట్టుబడులు తక్కువ ఉండడం కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంపోర్ట్ డిపెండెన్సీ, దిగుమతులపై ఆధారపడడం కావచ్చు, ఇలాంటివన్నీ మల్టిపుల్ కారణాలు. దేర్ ఆర్ సమ్ 10 to 15 రీజన్స్ విచ్ ఆర్ లిస్టెడ్ విచ్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, when it comes to the కంట్రోల్ మెకానిజంలో 2 పాలసీస్ అయితే మీరు ఖచ్చితంగా అడ్రస్ చేయాలమ్మా. కంట్రోల్ మెజర్స్లో యుల్ బి అడ్రసింగ్ 2 things. వన్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆర్బీఐ, ద్రవ్యోల్బణ నియంత్రణలో ఆర్బీఐ యొక్క పాత్ర ఏమిటి. ఓకే, రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి. దెర్ ఆర్ 2 roles యూ విల్ హ్యావ్ టు మెన్షన్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్ బాడీ. ఇదే కదా క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కాసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్సో ద కంట్రోల్ మెజర్స్. ఓకే, అదంతా కూడా ఎక్కడ రావాలి? మెయిన్ బాడీలో రావాలి. మెయిన్ బాడీ, అందుకే చెప్తున్నా 80% ఆఫ్ ద క్వశ్చన్ విల్ బీ అడ్రస్డ్ ఇన్ ద మెయిన్ బాడీ ఓన్లీ. Clear all of you? And I should feel that you are writing an intro, you are writing a main body, you are writing a conclusion. నాకు అనిపించాలి. Never ever mention the side heading. Likewise, some people will do introduction, పరిచయం అని చెప్పి రాసి అండర్లైన్ చేసి ఇంట్రడక్షన్ రాస్తారు. మెయిన్ బాడీ అని రాసి దాని కింద సైడ్ హెడ్డింగ్ పెట్టి మెయిన్ బాడీ రాస్తారు. నో సైడ్ హెడ్డింగ్స్ ఆర్ యాక్సెప్టెడ్. డోంట్ గివ్ ఎనీ సైడ్ హెడ్డింగ్. I should feel that it is your introduction. I should feel that it is your main body. I should feel that it is your conclusion. When I will feel conclusion, మీది ఇది conclusion అని చెప్పి నాకు ఎప్పుడు అర్థమవుతుంది? When I use the conclusive keywords. కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు వాడితే I will feel that it is conclusion. ఎలాంటి పదాలు? therefore, hence, ఇలాంటి పదాలను మీరు కన్క్లూజన్లో వాడాల్సి ఉంటుంది. ఓకే, you'll use certain keywords. And within the conclusion, try to remember, within the conclusion, you can take your opinion also. ముగింపులో మీరు మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజెప్పచ్చు. ఒపీనియన్. అండ్ దిస్ ఒపీనియన్ షుడ్ బి అ కలెక్టివ్ ఒపీనియన్. ఓకే, ఈ అభిప్రాయం మీరు చెప్పమంటే మీ అభిప్రాయం కాదు, ఇట్ షుడ్ బి అ కలెక్టివ్ ఒపీనియన్. ఎకానమీ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుందమ్మా. మీరు ఏ అభిప్రాయమైనా కూడా చెప్పి ఆ అభిప్రాయం వేరేటోళ్ళు చెప్పారని చెప్పి చెప్పచ్చు. యూ కెన్ గివ్ ఎనీ ఒపీనియన్. కెన్ ఇన్ఫ్లేషన్ బి కంట్రోల్డ్ ఇన్ ఇండియా అని చెప్పి అడిగితే, yes, according to the current performance of the Indian economy, inflation seems to be under control according to RBI. ఎవరిపైన మీ అభిప్రాయం అది? ఎవరి పేరు రాశారు పక్కన? అకార్డింగ్ టు ఆర్బీఐ. అండ్ ఎగ్జామినర్ విల్ ఫీల్ దట్ ఓకే ఆర్బీఐ చెప్పిందేమో అని చెప్పి. మళ్ళీ అకార్డింగ్ టు యూ, కెన్ ఇన్ఫ్లేషన్ బి ట్రిగర్డ్ ఇన్ ద ఫ్యూచర్? ఎస్, అకార్డింగ్ టు IMF, inflation may touch peaks in the second quarter of 2025 or third quarter of 2025. Who is saying that? International Monetary Fund, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. అంటే కన్క్లూజన్లో యూ విల్ యూజ్ certain institutions and organizations to conclude the statement. ఎలాంటి ఆర్గనైజేషన్స్ని వాడతారమ్మా? యూ కెన్ యూజ్ ఎయిదర్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా వాడచ్చు. యూ కెన్ యూజ్ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ని వాడచ్చు. యూ కెన్ యూజ్ PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాడచ్చు. యూ కెన్ యూజ్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్టేట్మెంట్స్ని వాడచ్చు. యూ కెన్ యూజ్ WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టేట్మెంట్ని వాడచ్చు. యూ కెన్ యూజ్ WTO ఆల్సో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం అభిప్రాయపడిందో కూడా మీరు చెప్పవచ్చు. యూ కెన్ యూజ్ G20 స్టేట్మెంట్స్ని వాడచ్చు. యూ కెన్ యూజ్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కూడా మీరు ఇక్కడ తెలుపవచ్చు. లైక్ వైజ్ యూ కెన్ గో ఫర్ ఎనీ మోడ్ ఆఫ్ కన్క్లూషన్. ఎలాంటి కన్క్లూషన్కైనా కూడా మీరు వెళ్ళవచ్చు, బట్ ప్రొవైడెడ్ యువర్ ఒపీనియన్ యువర్ టెండరింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంబడి. మీరు ఇచ్చేటటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది వేరే ఆర్గనైజేషన్, అంటే ఆర్గనైజేషన్ మెన్షన్ చేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ యూఆర్ మెన్షనింగ్ అన్ ఆర్గనైజేషన్? that gives a collective strength to your statement. Okay, మీ స్టేట్మెంట్కి ఒక బలం అన్నది చేకూరుతుంది. That is the first point. Within the conclusion, when you are writing a conclusion, another important point, okay, it should always be a positive note. మీరు ముగింపు రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోనమ్మా, it should always be a positive note whenever you are writing a conclusion. What I mean? పాజిటివ్ నోట్ అంటే కన్క్లూజన్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్ అయి ఉండాలమ్మా. కన్క్లూజన్ షుడ్ ఆల్వేస్ బి ఫ్యూచరిస్టిక్.
ఓకే, ఈరోజు మనకు పలానా సమస్య ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నటువంటి ఆ టొనాలిటీని మీరు డిస్ప్లే చేయాలి. ఇంగ్లీష్లో అంటాం కదా, ఆప్టమిస్టిక్ అండ్ పెసిమిస్టిక్ అంటాం. ఓకే, యూ షుడ్ ఆల్వేస్ డిస్ప్లే విచ్ టోన్, ఆప్టిమిస్టా పెసిమిస్టా? ఆప్టిమిస్టిక్ టోన్ని మీరు ఇక్కడ డిస్ప్లే చేయాలి. అండ్ వెన్ యూ ఆర్ రైటింగ్ ఎ కన్క్లూజన్, యూ షుడ్ ఆల్సో టేక్ ఇన్ టు కన్సిడరేషన్ దట్ ఫ్యూచరిస్టిక్గా మనం మెన్షన్ చేసేటప్పుడు ఆల్వేస్ ఇట్ షుడ్ ఆల్సో ఇన్క్లూడ్ ఎనీ డాక్యుమెంటేషన్, దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ కూడా మీరు ఎకానమీ ఆన్సర్స్లో ప్రత్యేకంగా రాసేటప్పుడు రాయాల్సి ఉంటుంది. ఫ్యూచరిస్టిక్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏముందమ్మా? వికసిత్ భారత్. వికసిత్ భారత్, దట్ విల్ బి ద ఫ్యూచరిస్టిక్ డాక్యుమెంట్ ఆఫ్ ఇండియా. యూ కెన్ గో ఫర్ విజన్ 2030 డాక్యుమెంట్, 2030లో నీతి ఆయోగ్ నివేదికది, 2030లో హౌ ఇండియా ఇస్ గోయింగ్ టు పర్ఫామ్. యూ కెన్ గో ఫర్ బడ్జెట్ 2025. Nirmala Sitharaman garu, yesterday, whatever she presented budget, what are the outcomes of the budget, what you have learned from the budget, you will have to understand in this way. Okay, so ilanti dimensions meeku cover avute ఖచ్చితంగా ఎకానమీ ఆన్సర్స్లో మీకు పాజిటివ్ ఎడ్జ్ అనేది లభిస్తుంది. ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, అండ్ ఆల్సో ఇట్ షుడ్ హ్యావ్ కన్క్లూజన్. ఓకే, నౌ లెట్ us try to understand few examples by using the same tools. ఇవే టూల్స్ని యూజ్ చేస్తూ మనం కొన్ని ఉదాహరణలు మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ దర్ ఇస్ అ టైటిల్ సేయింగ్ ఇండియా ఈజ్ stepping towards a capitalistic economy but not socialistic economy. Comment. This is the title given. India is stepping towards capitalistic economy but not socialistic economy. భారత్ పెట్టుబడిదారీ ఆర్థిక విధానం వైపుగా అడుగులు వేస్తుంది, కానీ సామ్యవాద విధానం వైపు కాదు. కమెంట్. ఏం చేస్తున్నప్పుడు you will have to show to the examiner first of all what is the idea of capitalistic economy, what is the idea of socialistic economy. ఇండియన్ కంటెక్స్ట్లో ఎందుకు అడిగారు దీన్ని? వై ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ఇండియన్ కంటెక్స్ట్? ఇండియా ఈజ్ స్టెప్పింగ్ టువర్డ్స్ అన్నారు, యుఎస్ ఈజ్ స్టెప్పింగ్ టువర్డ్స్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ అనే స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మీరు ఎగ్జామ్లో చూడరు. లేదా రష్యా ఈజ్ స్టెప్పింగ్ టువర్డ్స్ సోషలిస్టిక్ ఎకానమీ అన్నటువంటి కాంపనెంట్ మీరు ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్లో చూడరు. యు ఆల్వేస్ సీ ఇన్ ద ఇండియన్ కంటెక్స్ట్. బికాస్ ఈ క్వశ్చన్ని అడ్రస్ చేయాలి అని అంటే మీరు రెండవ ప్రపంచ యుద్ధం సమయానికి వెళ్ళాలి. సెకండ్ వరల్డ్ వార్ టైం పీరియడ్. సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత ఎంటైర్ వరల్డ్ గాట్ డివైడెడ్ ఇంటూ 2 blocks. ఎస్ ఆర్? ఈ మొత్తం నేను చెప్పిన ఈ అండర్స్టాండింగ్ మొత్తాన్ని కూడా ఒక లైన్లో మీరు డిస్ప్లే చేయాలి. ఓకే, పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ ఎంటైర్ వరల్డ్ గాట్ డివైడెడ్ ఇంటూ 2 blocks, క్యాపిటలిస్టిక్ బ్లాక్ అండ్ సోషలిస్టిక్ బ్లాక్. క్యాపిటలిస్టిక్ బ్లాక్ అనగా పెట్టుబడిదారీ ఆర్థిక విధానం. ఈ బ్లాక్కి అధ్యక్షత వహించినది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ సోషలిస్టిక్ బ్లాక్, ఈ బ్లాక్కి అధ్యక్షత వహించినది యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ అండ్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని అంటాం. ఓకే, సో ఇండియా ఇన్ బిట్వీన్ విచ్ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, 1947లో స్వాతంత్రం పొందినటువంటి దేశం భారతదేశం. ఈ వైపుగా వెళ్ళాలి, ఇటువైపుగా వెళ్ళాలా లేదా ఇటువైపుగా వెళ్ళాలా అన్నటువంటి ఆలోచనలో ఉండింది. ఇట్ వాస్ ఇన్ అ కన్ఫ్యూజన్ స్టేట్ వెదర్ వీ షుడ్ షిఫ్ట్ టువర్డ్స్ ద క్యాపిటలిస్టిక్ ఐడియా ఆర్ వీ షుడ్ షిఫ్ట్ టువర్డ్స్ ద సోషలిస్టిక్ ఐడియా. అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? ఇండియన్ ఎకానమీ విల్ డ్రైవ్ టువర్డ్స్ ద సోషలిస్టిక్ ఎకానమీ అన్నాడు. సోషలిస్టిక్ ఎకానమీ. కానీ ఇండియాలో మనం పాటించేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో, సాధారణంగా క్యాపిటలిస్టిక్ అంటే ఏంటమ్మా? క్యాపిటలిస్టిక్ ఇస్ సచ్ అన్ ఎకానమీ వేర్ దెర్ ఈస్ అ డామినేషన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్. ఎస్ ఆర్ నో? ప్రైవేట్ రంగం యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి దేశాలను మనం పెట్టుబడిదారీ విధానం అంటాం. సోషలిస్టిక్ అంటే వేర్ దెర్ ఈస్ అ డామినేషన్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వాల యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటే దాన్ని సామ్యవాద విధానం అంటాం.
Okay, economic point of view. Mala partylo there is a different definition for this also. Okay. So Prime Minister Nehru have adopted towards socialistic pattern. కానీ నెహ్రూ ఏమంటాడంటే మేము భారతదేశం సోషలిస్టిక్ వైపుగా అడుగులు వేస్తున్నప్పటికీ కూడా what we are going to do is we will give the equal role to the private players as well. ప్రైవేట్ రంగానికి కూడా మేము భారతదేశంలో తగిన పాత్రను కల్పిస్తాము అని చెప్పడం జరుగుతుంది. When he said that private players are also equally respected, private players are also being given equal importance in the country, then he adopted the socialism to be Nehruvian socialism. What kind of socialism we adopted? Nehruvian socialism. That is a glimpse of, mixture of government plus private. Okay. And India has stepped towards the mixed economy in the beginning. Can question him adigaru? India is stepping towards a capitalistic economy but not socialistic economy. Okay. So ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాయింట్ మొత్తాన్ని కూడా you will have to write only in one line because that is not the question asked. How Indian economy emerged అంటే ఇట్లా రాస్తారు. ఇది అడగలేదు కదా. This is not the question asked. But question says Indian why socialist? Why socialist అంటే ఇందుకు కావాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ you will have to write only in one line. Then you will step into the process. సోషలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలా పెట్టుబడిదారీ ఆర్థిక విధానం వైపుగా మనం వెళ్ళడానికి నాంది పలికింది ఏంటి 1991. దో మీరు కన్క్లూజన్ ఏం రాస్తారంటే దో ఆఫ్టర్ 1991 సంస్కరణల అనంతరం భారతదేశంలో ప్రైవేటు రంగం యొక్క పాత్ర పెరిగినప్పటికీ భారత్ ఎప్పటికీ పెట్టుబడిదారీ ఆర్థిక విధానం కాదు. దిస్ కన్క్లూజన్. దో ఇన్ ఇండియా ప్రైవేట్ సెక్టర్ డామినేషన్ have increased post 1991, India can never be called a capitalistic economy. This is what examiner expects from you. 1991 తర్వాత మనం మన ఎకానమీని క్యాపిటలిస్ట్ అన్నామా? ఈ రోజుకి అనలేదు. We only say after 1991 it is a market-led economy అంటాం. ఏమంటాము దాన్ని? Market-led economy. That is an indirect version of capitalist economy, but the word capitalist is never used in the country. ఇప్పటికీ మనం వాడలేదు, ఈ రోజుకి మనం వాడము. But what are those signs which are proving that India is stepping towards capitalization? Capitalist economy. కొన్ని ఆధారాలు ఉన్నాయి కదా మనకు క్యాపిటలిస్ట్ ఎకానమీ వైపుగా వెళ్తున్న దానికి మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఒకటేంటి 1991 రిఫార్మ్స్. ఓకే, ఏమేమి వచ్చినాయి మధ్యలో? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. దిస్ ఆర్ some beginning or ignition given to the capitalistic idea. తర్వాత ఇంకేం ఆధారాలు ఉన్నాయి? క్రియేషన్ ఆఫ్ దీపం. దీపం అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. ఏం పనిచేస్తుందమ్మా దీపం? దీపం ఈజ్ బేసికలీ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నది? అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అండ్ దీపం విల్ లుక్ ఆఫ్టర్ ద ఐడియా ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ. ఏ రంగంలో ఏ కంపెనీలో ఎంత పెట్టుబడిని ఉపసంహరించుకోవాలో తెలియజేసేది దీపం. అండ్ ఇంకా ఆధారాలు ఏంటి? నీతి ఆయోగ్, ఇది కూడా ఒక ఆధారమే కదా. ఇండియా క్యాపిటలిస్ట్గా వెళ్తున్నది అని అంటే మనకు ప్లానింగ్ వాజ్ మోస్ట్ ఫేవరబుల్ టు ద సోషలిస్టిక్ ఎకానమీ. నీతి ఆయోగ్ ఈజ్ యాక్చువల్లీ మోర్ ఫేవరబుల్ టు ద క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఈరోజు ఉన్నటువంటి అవసరాలను బట్టి మనకు నీతి ఆయోగ్ సమయానుసారంగా ఎప్పుడెప్పుడైతే అవసరమో అప్పుడు ఆ యొక్క పాత్రను, భారతదేశం యొక్క పాత్రను, ఎందుకంటే నీతి ఆయోగ్ హ్యావ్ కండక్టెడ్ GS గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్, ప్రపంచ అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సును నిర్వహించినది నీతి ఆయోగ్. ఇట్ వాస్ హెల్డ్ అట్ హైదరాబాద్ ఓన్లీ. 2017లో నీతి ఆయోగ్ నిర్వహించింది. మొట్టమొదటిసారిగా భారత్లో GS సదస్సును హైదరాబాద్లోనే నిర్వహించడం జరిగింది.
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ అంటాం. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు హైదరాబాద్లో పాల్గొనడం జరిగింది. ఇదే సదస్సుకు నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైనాడు. ఇవాంకా ట్రంప్, ద డాటర్ ఆఫ్ డొనాల్డ్ జే ట్రంప్, హ్యావ్ ఆల్సో అటెండెడ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, తారక రామారావు. And KTR, while inaugural speech of GES, he was saying that in Hyderabad, so far, IT means information technology. But now onwards, IT also mean Ivanka Trump అన్నాడు. And it is to impress ఇవాంకా కాదు, ఇట్ ఈస్ టు ఇంప్రెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా ఎక్కువ పెట్టుబడులు తీసుకొని హైదరాబాద్కు వస్తుందని చెప్పి తన యొక్క అభిప్రాయం. లైక్వైజ్ ఇట్ ఈస్ అ స్టెప్ టువర్డ్స్ అ క్యాపిటలిస్టిక్ మోడ్ ఆఫ్ ఎకానమీ ఇట్ సెల్ఫ్. ఎస్ ఆర్ నో? ఇంకా మనకు ఆధారాలు చూస్తే వందే భారత్ ట్రైన్స్, ఎస్ ఆర్ నో? సారీ ఆధారాలు చూస్తే ప్రైవేట్ ట్రైన్స్, వందే భారత్ కాదు, వందే భారత్ ప్రైవేట్ ట్రైన్ కాదు, ప్రైవేట్ రైళ్ళు. ఓకే, వీఆర్ అలవింగ్ 100% FDI in almost all the sectors. దాదాపుగా భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా 100% విదేశీ పెట్టుబడులను అంగీకరిస్తున్నాం, కొన్ని రంగాలు మినహాయిస్తే. ఉదాహరణకు డిఫెన్స్, ఆటమిక్ ఎనర్జీ, అనురంగం, ఇటువంటి కొన్ని రంగాలను మినహాయిస్తే వీళ్ళ అన్ని రంగాల్లో కూడా మనము 100% విదేశీ పెట్టుబడులను ఆమోదిస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో అన్ ఐడియా గివెన్ టు ద క్యాపిటలైజేషన్. నెక్స్ట్, బైలాటరల్, ట్రైలాటరల్, మల్టీలాటరల్ అగ్రిమెంట్స్. బైలాటరల్ ద్వైపాక్షిక, త్రైపాక్షిక, మల్టీలాటరల్ ఒప్పందాలు. That is also a step towards the capitalistic economy. Yes or no? That is also one another mode which we have got. Next, capitalistic economy వైపుగా వెళ్తున్న దానికి ఇంకొన్ని ఆధారాలు ఏంటంటే, that is economic survey mentions that private investments in India are increasing drastically. ప్రైవేట్ రంగం యొక్క పెట్టుబడులు, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ పెట్టుబడులు రెండు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పి ఇటీవల కాలంలో ఆర్థిక సర్వే మొన్న పేర్కొనడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో వన్ అనదర్ ఎవిడెన్స్. ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ షేర్ ఇన్ ద ఎకానమీ. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, ఎకానమీలో అత్యధిక ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాల, గవర్నమెంట్ ఉద్యోగాల. Private jobs are more in number. Yes or no? When private jobs are more in number, naturally the supply will be very high. The supply will be very high and demand will also be very, very high. And demand for the private jobs will be increasing. Avuna kada, for the better settlement, better employment. Kani economic point of view lo, anything whose supply increases, their demand decreases. ఏదైనా కూడా చూడండి, దేనిదైనా కూడా సప్లై పెరిగితే దాని యొక్క డిమాండ్ తగ్గుతుందమ్మా, ఇన్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, బట్ ఫర్ ఎ బెటర్ సెటిల్మెంట్ ద డిమాండ్ విల్ ఆల్సో న్యాచురలీ గో హై. సపోజ్ ఐ సే 1 kg ఆనియన్ టుడే ఇస్ 10 rupees, రేపు 1 kg ఆనియన్ ఇస్ 150 rupees. ఈరోజు 1 kg ఆనియన్ 10 రూపాయలు, రేపు అదే 1 kg ఆనియన్ 150 రూపాయలు అయింది. ఇది ఇక్కడ ఆనియన్ సప్లై పెరిగిందా తగ్గిందా? తగ్గింది. తగ్గినప్పుడు దాని యొక్క డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? డిమాండ్ విల్ న్యాచురలీ ఇంక్రీజ్. ఎస్ ఆర్ నో? ఇది దేనిపైన ఆధారపడి ఉంటుందమ్మా? ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ వాట్? దిస్ ప్రైస్ ఇస్ డిపెండెంట్ ఆన్ వాట్? ఈ ధర దేనిపై ఆధారపడి ఉంటుందంటే, ఇట్ ఈస్ ద డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ఆనియన్. ఒక డైమెన్షన్లో చూస్తే ఇట్ ఈస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ రూపీస్ ఇన్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ ఎక్స్టర్నల్ సెక్టర్ చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి అవన్నీ. బట్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ రూపీ. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే దట్
onion demand is increasing. Suppose after onion price reached 150 rupees, ICMR, Indian Council of Medical Research, WHO, World Health Organization, ఈ రెండు సంస్థలు కూడా ఏం చెప్పినాయంటే, ఇఫ్ యూ ఈట్ ఇండియన్ ఆనియన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కోవిడ్. అప్పుడేమవుతుంది? అప్పుడు డిమాండ్ విల్ ఈవెన్ ఇంక్రీజ్ మోర్ అండ్ ఆనియన్ ప్రైజెస్ మే టచ్ ₹200 ఆల్సో. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఆనియన్ కావాలంటే దే విల్ బి డిమాండింగ్ ఇండియన్ ఆనియన్ ఓన్లీ, బికాస్ ఇండియన్ ఆనియన్ గాట్ దట్ జాగ్రఫికల్ ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యూర్ కోవిడ్. ఎస్ ఆర్ నో? అప్పుడు ఇండియన్ ఆనియన్స్కి డిమాండ్ పెరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ఫారినర్ వచ్చి ఇండియన్ ఆనియన్ కొనుగోలు చేయాలనంటే మన ఆనియన్ కొనుగోలు చేసే కంటే ముందు మన రూపీని కొనుగోలు చేయాలి. ఎస్ ఆర్ నో? దే విల్ బ్రింగ్ డాలర్, దే విల్ బ్రింగ్ యూరో, దే విల్ బ్రింగ్ పౌండ్, దే విల్ బ్రింగ్ యెన్, దే విల్ బ్రింగ్ యువాన్. ఆ కరెన్సీలన్నీ కూడా తీసుకొచ్చి మన ఆర్బీఐ దగ్గరికి పోయి వాళ్ళ కరెన్సీలు అమ్మి మన రూపాయలు కొనుగోలు చేసి ఆ తర్వాత ఆనియన్ కొనుగోలు చేయాలి. ఎస్ ఆర్ నో? So with the increase in the demand for onion in international market, there is an increase in the demand for rupee also. With that, the rupee actually gets appreciated in terms of other foreign currencies. ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి పతనం అవ్వదు, రూపాయి అన్నది మెరుగుపడుతుంది. That kind of supply and demand will have such a greater impact in the economy. అండ్ ఇక్కడ ప్రైవేట్ జాబ్స్ అంటే క్యాపిటలిజం వైపు మనం అడుగులు వేస్తున్నామంటే ప్రైవేట్ జాబ్స్ ఆర్ ఇంక్రీజింగ్. ప్రైవేట్ జాబ్స్ ఆర్ ఇంక్రీజింగ్ బికాస్ ఇట్ సప్లై ఇస్ ఇంక్రీస్డ్. 2000 బిగినింగ్ ఆఫ్ ద 21st సెంచరీలో లేదా ఎండింగ్ ఆఫ్ ద 19th సెంచరీలో మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాళ్ళు. ఓకే, ఏం పని చేస్తున్నాం అంటే ఐ వర్క్ ఫర్ పర్టికులర్ కంపెనీ, సత్యం కంప్యూటర్స్ లాంటి కంపెనీలో పనిచేస్తున్నా. అందులో ఏం పని చేస్తాం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటోళ్ళు. ఈరోజు ఎవరినైనా నోట్లో మీరు వింటురా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా అని? ఆ టైంలో ఇట్ వాస్ ట్రీటెడ్ టు బి అ గ్రేటర్ డిమాండ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయడం అంటే ఇట్ వాస్ లైక్ అ గ్రేటర్ థింగ్ బికాస్ ఓన్లీ లెస్ జాబ్స్ వేర్ అవైలబుల్. ఎస్ ఆర్ నో? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో 450 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పినారు. ఓకే, ఎంతమంది అప్లై చేస్తారమ్మా? దాదాపుగా ఒక 4,50,000 మంది అప్లై చేస్తున్నారు అనుకోండి. ఒక 5-6 లక్షల మంది అప్లై చేస్తున్నారు అనుకోండి. 6 lakh అప్లికేషన్స్ సపోజ్. రేవంత్ రెడ్డి మనసు మార్చుకొని ఏం చెప్తారంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో 4,50,000 గ్రూప్ 1 పోస్టులు విడుదల చేస్తున్నామన్నాడు. ధోని లేవు. ఓకే, అప్పుడు రాష్ట్ర ప్రతి ఒక్కరికి డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, డిఎస్పి, మున్సిపల్ కమిషనర్, వాట్ ఎవర్ అన్ని పోస్టులు కూడా వస్తాయి. అప్పుడు ఏమవుతుందమ్మా? ఈ గ్రూప్ 1 పరీక్ష కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క అయిపోతుంది. భవిష్యత్తులో ఎవరికి కూడా డిమాండ్ ఉంది. డిఎస్పీ వస్తుందంటే వచ్చిందిలే అనుకుంటాం. కానీ ఇప్పుడు డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ ఆర్ హ్యావింగ్ మోర్ డిమాండ్ బికాస్ దర్ ఇస్ అ లెస్ సప్లై. ఎస్ ఆర్ నో? సప్లై తగ్గినప్పుడే డిమాండ్ విల్ బి వెరీ వెరీ హై. కానీ మనం క్యాపిటలిజంలో మనం ఏం చెప్తున్నాము? ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్స్ హ్యావ్ యాక్చువల్లీ ఇంక్రీజ్. ఇట్లాంటి కొన్ని ఆధారాలు మీరు మెన్షన్ చేసి న్యాచురలీ యూ కెన్ అడ్రస్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. కానీ కన్క్లూజన్లో మాత్రం మీరు ఎక్కడ కూడా ఏం రాయొద్దంటే నెవర్ ఎవర్ యూ షుడ్ మెన్షన్ దట్ ఇండియా ఈజ్ రైట్ నౌ అ క్యాపిటలిస్ట్ ఎకానమీ అని చెప్పి ఎక్కడ కూడా రాయొద్దు. బట్ అదర్వైజ్ యూ షుడ్ రైట్ దట్ ఇండియా ఈజ్ కరెంట్లీ అ మార్కెట్ లెడ్ ఎకానమీ. మార్కెట్ ఎలా నిర్ణయిస్తే మన ఎకానమీ అలా మరలుతుంది, అలా మారుతుంది అని చెప్పి మీరు ఎగ్జామినేషన్లో రాయవచ్చు. ఓకే, సపోజ్ లెట్స్ టేక్ అనదర్ క్వశ్చన్. Explain the need of doubling of farmer income. Suppose the question is asked like this: explain the need of doubling of farmer income. Monna Telangana group 1 lo kuda question adiginar. Explain the need of doubling of farmer income. Raitula adaya rettimpu avasaralu emiti? Okay,
వాట్ ఈస్ డబులింగ్ ఆఫ్ ఫార్మర్ ఇలాంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ విల్ బి యువర్ అప్రోచ్, ఇమీడియట్ అప్రోచ్? సి, ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వచ్చిన వెంటనే నెవర్ ఎవర్ స్టార్ట్ రైటింగ్ ఇమ్మీడియట్లీ. ఓకే, స్టార్ట్ ఫ్రేమింగ్ ద ఆన్సర్, దెన్ యూ రైట్. ఆన్సర్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ హ్యావ్ ద బ్లూ ప్రింట్ ఇన్ యువర్ బ్రెయిన్, లేదా మీకు అందుకే రఫ్ స్పేస్ ఇస్తారు వెనకాల, మెయిన్స్ బుక్లెట్ వెనకాల లాస్ట్ 3 to 4 pages విల్ బి గివెన్ యాజ్ అ రఫ్ స్పేస్. అందులో మీరు ఏం చేయాలంటే యూ షుడ్ డూ దట్ బ్లూ ప్రింట్. ప్రతి పాయింట్కి సంబంధించి ఇంట్రోలో ఏమేమి పాయింట్ రాయాలి, మెయిన్ బాడీలో ఏమేమి రావాలా, కన్క్లూజన్లో ఏమేమి రావాలా, ఆ యొక్క క్రక్స్ని మీరు అక్కడ ముందుగానే మీరు రాసుకుంటారు. సో దట్ మీ పెన్ ఎక్కడ కూడా స్టక్ అవ్వదు. వైల్ యూ రైట్ అన్ ఆన్సర్, ఆల్వేస్ రిమెంబర్ ద పెన్ షుడ్ నెవర్ స్టక్. పెన్ ఆగద్దంటే బేసికల్ మీకు చెయ్యి ఆగద్దు. ఓకే, దానికి ఆ ఫ్లో ఎందుకు మిస్ అవుతుందనంటే ఎయిదర్ ఇట్ ఈస్ విత్ ద ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ విత్ ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ప్రాక్టీస్ అన్న లేకుండా ఉండాలి, లేదా ఆ ఎగ్జామినేషన్ ఆ ఆన్సర్ రాసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్. మీకు రైతుల ఆదాయ రెట్టింపు ఎలా చేయాలో తెలుసు. ఓకే, రైతుల ఆదాయ రెట్టింపుకు ఒక టార్గెట్ మనం పెట్టుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మీకు తెలుసు అనుకుందాం, 2016 to 2022 వాజ్ ద టార్గెట్ టు డబుల్ ద ఫార్మర్ ఇన్కమ్. ఈ కాలంలో మనం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నటువంటి ఒక టార్గెట్ని మనం పెట్టుకున్నాం. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ ఈ రైతుల ఆదాయ రెట్టింపు పైన ఒక ముఖ్యమైన కమిటీ ఉంటుందమ్మా. ఓకే, దర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ కమిటీ హూ హ్యావ్ రికమెండెడ్ వేరియస్ సజెషన్స్ ఆన్ డబులింగ్ ఆఫ్ ద ఫార్మర్ ఇన్కమ్. That is Ashok Dalwai Committee. Ashok Dalwai Committee. Okay. In Ashok Dalwai Committee, when I say it has given several recommendations on doubling of the farmer income, this Ashok Dalwai Committee has given various recommendations. రైతుల ఆదాయ రెట్టింపు చేయాలంటే కొన్ని మార్గాలను తాను సూచించాడు. మీరుగా మీ ఆన్సర్ మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. ఓకే, ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా గుర్తొస్తాయి, కానీ అశోక్ దల్వాయ్ గుర్తురాడు. ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లో ఉన్నామో ఎకానమీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి మీకు గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ దట్ ఎగ్జామినేషన్ ప్రెషర్, ఓకే, ఎగ్జామినేషన్ రాసేటప్పుడు అశోక్ దల్వాయ్ తప్ప మిగిలిన అందరు గుర్తొస్తారు. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ విల్ స్టార్ట్ వేస్టింగ్ టైమ్ థింకింగ్ అబౌట్ ద నేమ్. ఆ పేరు కూడా గురించి ఆలోచిస్తారు. అందుకోసం ఇక్కడ ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఏంటంటే బెటర్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. బెటర్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ని అక్కడ ఆపేసి నెక్స్ట్ వేరే క్వశ్చన్కి వెళ్ళండి. ఆ క్వశ్చన్ బుక్లెట్, ఆ క్వశ్చన్ నెంబర్ కింద యూ విల్ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. తర్వాత మీకు ఆ క్వశ్చన్ రాసేటప్పుడు ఈ అశోక్ దల్వాయ్ గుర్తుకు రావచ్చు. ఓకేనా? దట్ ఈస్ వన్ మోడ్ ఆఫ్ ప్రెజెంటేషన్. లేకపోతే ఏమి ఇబ్బంది అవుతుందంటే మీకు అశోక్ దల్వాయ్ గురించి రాయకుండా మీరు ఆన్సర్ మొత్తం కంప్లీట్ చేసి మీరు లాస్ట్ క్వశ్చన్ రాసేటప్పుడు అశోక్ దల్వాయ్ గుర్తొస్తాడు. ఓకేనా? ఆ కమిటీ ఏ రికమెండేషన్స్ ఇచ్చినా ఒక 3-4 ముఖ్యమైన రికమెండేషన్స్ కూడా లాస్ట్ క్వశ్చన్ రాసేటప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ పాయింట్లో నేను ఏనో ఒక దగ్గర ఇరికియాలి అని అనుకుంటారు. ఓకే, ఆ ప్రభావం మీకు లాస్ట్ క్వశ్చన్ పైన పడుతుంది. ఆ ప్రభావం మీకు ఇంతకు ముందు రాసిన క్వశ్చన్ పైన కూడా పడుతుంది. దట్ ఈస్ ద రీజన్ బ్రెయిన్ స్టార్మింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ బిగిన్ ఎనీ ఆన్సర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ దల్వాయ్ ఏం చెప్తాడమ్మా, డబులింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్ చేయాలనంటే ఈల్డ్, పంటల యొక్క ఉత్పాదకతను పెంచమంటాడు. ఈల్డ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ షుడ్ బి ఎన్హాన్స్డ్. ఇంకేం చెప్తాడంటే అశోక్ దల్వాయ్ విల్ బి యూజువలీ రికమెండింగ్ ఫార్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద క్రాపింగ్ ఇంటెన్సిటీ, పంట తీవ్రతను పెంచమంటాడు. అశోక్ దల్వాయ్ విల్ బి రికమెండింగ్ దట్ వీ షుడ్ షిఫ్ట్ టువర్డ్స్ ద హై వాల్యూడ్ క్రాప్స్, అధిక విలువ గల పంటల వైపుగా రైతులు వెళ్ళాలి అని చెప్తాడు. అంటే రైతులు ఆదాయం పెరగాలనంటే ఎప్పుడు రైస్ అండ్ వీట్ పండిస్తే వాళ్ళ ఆదాయం పెరగదు. దే షుడ్ కల్టివేట్ క్యాష్యూ, దే షుడ్ కల్టివేట్ బాదాం, దే షుడ్ కల్టివేట్ ఎనీ అదర్ హై వాల్యూడ్ క్రాప్స్ని కల్టివేట్ చేయాలని చెప్తాడు. నెక్స్ట్ సర్ప్లస్ లేబర్, అగ్రికల్చర్లో ఎవరైనా కూడా మిగులు కార్మికులు ఉంటే ఆ సర్ప్లస్ లేబర్ని దే షుడ్ బి యూటిలైజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టార్ అంటారు.
మిగులు కార్మికులను ఇక్కడ సర్ప్లస్ లేబర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి పారిశ్రామిక రంగంలో లేదా సేవా రంగంలో వినియోగించుకోవాలని చెప్పి అశోక్ దల్వాయ్ చెప్తాడు. నెక్స్ట్ అశోక్ దల్వాయ్ ఇంకేం చెప్తాడంటే మినిమం సపోర్ట్ ప్రైస్ బేస్ అన్నది పెరగాలి అంటాడు. బేస్ అన్నది పెరగాలి, కనీస మద్దతు ధర ఏదైతే రైతులకు అందుతుందో రైతుల యొక్క సంఖ్యాబలాన్ని మనం పెంచాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రికమెండేషన్ రాస్తున్నప్పుడే యూ విల్ హ్యావ్ టు మెన్షన్ వన్ మోర్ ఇంపార్టెంట్ అసోసియేటెడ్ కమిటీ కాల్డ్ శాంతకుమార్ కమిటీ. ఏ కమిటీ రాస్తున్నాం ఇలా? శాంతకుమార్ కమిటీ. శాంతకుమార్ కమిటీ ఏమంటాడంటే భారతదేశంలో కేవలం 6% రైతులకు మాత్రమే కనీస మద్దతు ధర లభిస్తుంది అంటాడు. Only 6% of the farmers in India are receiving the minimum support price. And most of the beneficiaries in MSP are seen in Andhra Pradesh, Punjab and Haryana. ఇలాంటి రాష్ట్రాల్లోనే మనకు అత్యధిక లబ్ధిదారులు కనిపిస్తున్నారని చెప్తారు. దాని యొక్క బేస్ని పెంచమని ఎవరు చెప్తారమ్మా? అశోక్ దల్వాయ్ విల్ ఆల్సో సే. అట్ ద సేమ్ టైమ్ శాంతకుమార్ కమిటీ విల్ ఆల్సో బి సేయింగ్. నెక్స్ట్ అశోక్ దల్వాయ్ ఇంకో మాట ఏమంటాడంటే స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ కెపాసిటీని ఎన్హాన్స్ చేయమంటాడు. స్టోరేజ్, రైతులు పండించినటువంటి పంటలు నిల్వ ఉంచుటకై ఏదైతే సదుపాయాలు ఉంటాయో సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలను మరింతగా పెంచమని చెప్తాడు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ షుడ్ బి ఎన్హాన్స్డ్. రైతులకు అందిస్తున్నటువంటి రవాణా సదుపాయాలను పెంచమని చెప్తాడు. లైక్ దిస్ వేరియస్ రికమెండేషన్స్ ఆర్ బీయింగ్ గివెన్ బై విచ్ కమిటీ? అశోక్ దల్వాయ్ కమిటీ. This was the question asked in TGPSC Group 1 examination recently. Doubling of the farmer's income, for example. Next, ఇంకొక క్వశ్చన్ కూడా మీరు ఒకసారి చూడండి. అచ్చా, ఇలాంటి క్వశ్చన్స్లో కన్క్లూజన్ ఏం రాస్తారమ్మా? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎకానమీ ఆన్సర్స్ని మీరు ఇంప్రెస్ చేయాలంటే ప్రతి ఆన్సర్లో కూడా ఒక డేటా పడాలా. అర్థమైందా? There should be some or the other data mentioned in the examination. ఎలాంటి డేటా రాస్తారు? భారతదేశంలో రైతులను ఎలా క్లాసిఫై చేసుకుంటామమ్మా? 86% మంది రైతులు మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్. ఓకే, సన్నకారు రైతులు మరియు చిన్న రైతులు 86% మంది రైతులు. దాదాపుగా భారతదేశంలో 16 కోట్ల మంది రైతులు ఉంటే అందులో 86% మంది రైతులు చిన్న సన్నకారు రైతులే. ఇలాంటి డేటా రాస్తారు. రైతుల యొక్క ల్యాండ్ హోల్డింగ్ సైజ్నైనా మనం పెంచాలి, లేదా ఇరిగేషన్ ఫెసిలిటీనైనా కూడా మనం పెంచాలి. ఎలాంటి కన్క్లూజన్ రాస్తారు? భారతదేశంలో వ్యవసాయం అనేది వర్షపాతంపై ఆధారపడేటటువంటి వ్యవసాయం, అవునా కదా? ఇండియన్ అగ్రికల్చర్ ఇస్ అ మాన్సూన్ డిపెండెంట్ అగ్రికల్చర్. మాన్సూన్ మే గో హై, మాన్సూన్ మే గో డౌన్. అతివృష్టి అనావృష్టి ఎప్పుడైనా రావచ్చు. అలాంటి సందర్భాల్లో క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, అన్ని రకాల వాతావరణ మార్పులకు తగినట్టుగా అనుగుణంగా మనం వ్యవసాయాన్ని మార్చుకోవాలి అనేటువంటి ఒక ముగింపు రాయవచ్చు. 1966లో పాటించినటువంటి హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అలాంటి మరో విప్లవం ప్రస్తుతం అవసరం ఉన్నది అని చెప్పి రాయవచ్చు. గ్రీన్ రెవల్యూషన్ 2.0. You can also mention about the evergreen revolution of Narendra Modi. Narendra Modi ఏమంటాడంటే evergreen revolution. Evergreen revolution. Okay. That is not just in one season green revolution, but all the seasons there should be evergreen revolution. హర్యానా పాటిస్తుంది పద్ధతి. హర్యానా హరిత విప్లవం అత్యధికంగా విజయవంతమైంది పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో. Yes or no? Green revolution, the idea of green revolution is very successful in the states of Punjab and Haryana, and that is the reason Haryana region is called Haryali, evergreen state of India. Okay, Haryali and చెప్పి దాన్ని మనం చెప్పుకుంటాం. And similar to that, every state in India should become a Haryali, should become like evergreen state. Evergreen కావాలంటే ఏం చేస్తాం మనము? We should enhance our irrigation capacity and capabilities. Got the point? సో ఇలాంటి ఒక సజెషన్ మీరు ఇక్కడ రాయొచ్చు. లేదా యూ కెన్ ఆల్సో రైట్ అ సజెషన్ లైక్ WTO నార్మ్స్ ఆధారంగా రైతులకు సబ్సిడీస్ కల్పిస్తూ స్టేట్స్ షుడ్ బి ప్రమోటెడ్ మోర్. ఓకే, రాష్ట్రాలను ఎక్కువ రాయితీలు అందించుటకై ప్రోత్సహించాలని చెప్పి ఒక సజెషన్ కూడా రాయొచ్చు. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కొన్ని రాయితీలను తిరస్కరిస్తుందమ్మా.
డి మినిమస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. WTOలో దెర్ ఇస్ అన్ ఐడియా ఆఫ్ డి మినిమస్, మీనింగ్ ద సబ్సిడీ గివెన్ టు అ ఫార్మర్ కెనాట్ క్రాస్ అ సర్టెన్ లిమిట్. ఒక లిమిట్కి మించినటువంటి రైతులకు ఎప్పుడు కూడా అందించకూడదు, దానివల్ల ట్రేడ్ డిస్టార్షన్ అవుతుంది అని చెప్పి ఎవరు చెప్తారు? WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, సో అలాంటి కొన్ని సలహాలు సూచనలు కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఓకే, సో ఎనీ డేటా యూ మెన్షన్ ఇన్ ద ఎగ్జామినేషన్ దట్ విల్ యాక్చువల్లీ యాడ్ a particular flavor to the economy answers. Got the point everyone? Yes. Next. Suppose కొన్ని రీజనల్ ఎకానమీ క్వశ్చన్స్ చూడండి. రీజనల్ ఎకానమీ అంటే సపోజ్ there's a question asked like explain the irrigation in తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సదుపాయాలు అన్నటువంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? లేదా ఎక్స్ప్లెయిన్ ద ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇన్ తెలంగాణ అంటారు. తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థను వివరించండి అని అన్నాం. గాట్ ద పాయింట్? ఐ థింక్ ఐ కెన్ అడ్రస్ తెలంగాణ. ఇది తెలంగాణ గ్రూప్ అనా? తెలంగాణ గ్రూప్ అనే కదా. ఓకే ఓకే ఓకే, మళ్ళా ఏపీ వాళ్ళు ఉంటే మళ్ళీ ఉద్యమం చేస్తారు. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. వెరీ గుడ్. ఇక్కడ మనకు ఎలాంటి మోడ్ ఆఫ్ ఇరిగేషన్ మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో? మెయిన్లీ తెలంగాణ ఇరిగేషన్ ఇస్ రిలయింగ్ ఆన్ వాట్? కెనాల్సా, ట్యాంక్సా, బోర్వెల్లా? ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ? సి, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా యూ కెన్ గో ఫర్ అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఆల్సో. More than 35% of the irrigation need in Telangana is relying on borewell. Borewell పై అత్యధికంగా తెలంగాణలో నీటిపారుదల విధానం ఆధారపడి ఉన్నది. కానీ ఈ ఇరిగేషన్ టాపిక్ రాసేటప్పుడు న్యాచురలీ ఇక్కడ చూడండి, ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ అన్నారు, కానీ తెలంగాణకు నీటిపారుదల వ్యవస్థలో జరిగిన అన్యాయాలు వివరించమంటే అప్పుడు మీ ఆన్సర్ మారుతుంది. Try to understand. If for example, what are the deprivations in Telangana irrigation? Deprivations అడిగినప్పుడు ఖచ్చితంగా మీ ఆన్సర్ మారుతుంది, కానీ ఇరిగేషన్ సిస్టమ్ గురించి వివరించమంటే ఇక్కడ మీ ఆన్సర్ అనేది మారుతుంది. డిప్రివేషన్ అంటే అన్యాయాలు మాట్లాడాలి. అన్యాయాలు అంటే మళ్ళీ మీరు ఇక్కడ తెలంగాణ మూమెంట్ గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ మూమెంట్లో నీళ్లు నిధులు నియామకాల్లో జరిగినటువంటి అన్యాయాలు. వాట్ ఆర్ ద డిప్రివేషన్స్ హ్యాపెన్ ఇన్ ఫండ్స్, డిప్రివేషన్ ఇన్ వాటర్, డిప్రివేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఆ అన్యాయాల గురించి మాట్లాడుకునే క్రమంలో నీటిపారుదల అంటే బచావత్ కమిటీ ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? వాట్ ఈస్ ద జడ్జిమెంట్ గివెన్ బై బచావత్ ట్రిబ్యునల్? ఆ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. ఈ కృష్ణా నదీ జలాల పంపకంలో మహారాష్ట్రకు ఎన్ని టీఎంసీల నీళ్లు వెళ్ళాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎన్ని టీఎంసీల నీళ్లు వెళ్ళాలి, అదే రకంగా కర్ణాటకకు ఎన్ని టీఎంసీల నీళ్లు పోవాలి. ఓకే, విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇది ఇష్యూడ్ వాటర్స్ అంటాం, ప్లస్ సర్ప్లస్ వాటర్ మిగులు జలాలు కూడా పంపిణీ గురించి బచావత్ పేర్కొంది. ఈ మిగులు జలాలు మహారాష్ట్రకి ఎంత పోవాలా, ఏపీకి ఎంత పోవాలా, కర్ణాటకకి ఎంత పోవాలా, ఈ ఫిగర్స్ని మెన్షన్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి ఎంత వెళ్ళాలి, ఆంధ్ర ప్రాంతానికి ఎంత వెళ్ళాలి, రాయలసీమ ప్రాంతానికి ఎంత పోవాలి. ఈ వాటర్ అలొకేషన్ విల్ బి అకార్డింగ్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ తెలంగాణ, క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఆంధ్ర, క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ రాయలసీమ. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం తెలంగాణకు రావాల్సినంత వాటా వచ్చిందా రాలేదా? రాలేదు కాబట్టి అదే అన్యాయం అని చెప్పి చెప్తాం. Since they haven't received the water according to the catchment area, that is why we call it as a deprivation. This is one dimension of the question. కానీ ఇక్కడ క్వశ్చన్ అది అడగలేదు. ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ అంటే మీరు పర్సంటేజ్ పరంగా రాస్తామా? కెనాల్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఒకవేళ ఉంటే, స్ప్రింకిల్ ఇరిగేషన్ ఒకవేళ ఉంటే, బోర్వెల్ ఇరిగేషన్ ఒకవేళ ఉంటే, ఓకే, తర్వాత ఇవన్నీ ఫిగర్స్ ఎంత శాతం అంటే వాట్ పర్సంటేజ్ ఇస్ కెనాల్ ఇరిగేషన్, వాట్ పర్సంటేజ్ ఇస్ డ్రిప్ ఇరిగేషన్, వాట్ పర్సంటేజ్ ఇస్ దిస్, లైక్ వైజ్ దాని యొక్క ఫిగర్స్ మీరు మెన్షన్ చేస్తూ నెక్స్ట్ యూ విల్ బి అడ్రస్సింగ్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు. ఇక్కడ యూ
will draw a very beautiful diagram in order to address the irrigation system in Telangana. Okay. తెలంగాణ నీటిపారుదల విధానం గురించి అర్థం కావాలంటే కాళేశ్వరం ఒక్కటి అర్థమైతే సరిపోతుంది. అవునా కదా? టూ రివర్ సిస్టమ్ వీ హ్యావ్ గాట్. వన్ ఇస్ రివర్ కృష్ణ పై ఉన్నటువంటి ప్రాజెక్టులు, అదే రకంగా రివర్ గోదావరి. అండ్ ఇరిగేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ చేసినటువంటి ప్రయత్నం. ఓకే, ఆన్సర్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త రాయాలి. ఆన్సర్ రాసేటప్పుడు ఎక్కడ కూడా కేసీఆర్ చేసిన ప్రయత్నం అనకుండా తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం అనాలి. ఓకే, సో బికాస్ యూ షుడ్ బి పొలిటికలీ న్యూట్రల్. చెప్పిన కదా ఇంతకుముందు. ఓకే, అండ్ అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలలో ద మాస్టర్ పీస్ ఆఫ్ ఇంజనీరింగ్గా మనం భావించేటటువంటి ఒక ప్రాజెక్ట్, దట్ ఈస్ ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దాని యొక్క ఇంజనీరింగ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇరిగేషన్ అన్నాం కాబట్టి వాట్ ఎవర్ ది ఇంజనీరింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. లైక్ ఇట్ ఈస్ అ రివర్స్ ఇంజనీరింగ్ ఆఫ్ ద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. అవునా కదా? కాళేశ్వరం అనేది ఇట్ ఈస్ ద రీఇంజనీరింగ్ ఆఫ్ ద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. ప్రాణహిత నది తెలంగాణలో ప్రవహించిన తర్వాత గోదావరి నదీ జలాల యొక్క ఉధృతి పెరుగుతుందమ్మా. ఎస్ ఆర్ నో? అదర్వైజ్ అంతకు ముందు కూడా గోదావరి వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ద ఫ్లో ఆఫ్ రివర్ గోదావరి. కానీ ఈ గోదావరి ఫ్లో పైన మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లైక్ వి విల్ బి హ్యావింగ్ ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ అంటాము, కొన్ని ఉపనదులు, మానేర్ ప్రాజెక్ట్ అంటాము, అదే రకంగా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటాం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటాము. కానీ ఇవన్నీ ప్రాజెక్టులు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులు ఎప్పుడు కూడా నిండుకుండలాగా లేవు. దే ఆర్ నెవర్ ఫిల్డ్ విత్ వాటర్ ఆల్ ద టైమ్. ఓకే, అందుకోసమే కేసీఆర్కి ఒక ఐడియా ఏమొచ్చిందంటే గోదావరి నది ఉధృతి పెరిగిన తర్వాత ఆ ఫ్లో మొత్తాన్ని కూడా తెలంగాణ వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్ వైపుగా మనం పంపిస్తున్నాం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దేర్ వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ ధవళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు. ఆ తర్వాత ఇట్ విల్ గో టు బంగాళాఖాతం, ఆఫ్టర్ ఇట్ విల్ గో టు బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో కేసీఆర్ ఏం చేసిందంటే ఈ గోదావరి నదీ జలాలని ఎత్తిపోద్దాం అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకుంటాడు. 3 బ్యారేజ్లు మనం నిర్మిస్తాము టు స్టోర్ ద వాటర్ అండ్ లిఫ్ట్ ద ఇరిగేషన్ వాటర్. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వాటర్ని లిఫ్ట్ చేద్దాం అనుకున్నాడు. లైక్ మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, ఇలాంటి కొన్ని బ్యారేజ్లను నిర్మించి గోదావరి నదీ జలాలను తిరిగి గోదావరి నదీ జలాల్లోనే, గోదావరి ప్రాజెక్టులోనే తిరిగి కలిపేటటువంటి ఒక మాస్టర్ పీస్ ప్రాజెక్ట్ ఇస్ కాల్డ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు దీని గురించి పాజిటివ్గా రాయాలి. గెటింగ్ ద పాయింట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్, క్రిటికలీ అనలైజ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. క్రిటికలీ అనలైజ్ ఇప్పటివరకు అయితే అడగలేదు, అంటే అసలు ఒకే గ్రూప్ 1 జరిగింది. ఫస్ట్ గ్రూప్ 1లో అయితే క్రిటికల్ అనాలిసిస్ క్వశ్చన్ అయితే టచ్ చేయలేదు. క్రిటికల్ అనాలిసిస్ అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును విమర్శనాత్మకంగా విశ్లేషించండి అంటారు. అంటే గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి ఆల్ ద పాజిటివ్స్ మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కాళేశ్వరంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటో కూడా మనం చదువుకోవాలి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లూప్ హోల్స్ అంటే అకార్డింగ్ టు ద డిమాండ్, అకార్డింగ్ టు ద గవర్నమెంట్, అకార్డింగ్ టు ద నెసెసిటీ, అకార్డింగ్ టు ద టైమ్, వీ షుడ్ చేంజ్ అవర్ టొనాలిటీ. ఓకే, దీంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. కానీ ఆ లూప్ హోల్స్ అన్నీ కూడా మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగానే రాయాలి. ఉదాహరణకు మేడిగడ్డ బ్యారేజ్, వాట్ ఎవర్ ద క్రాక్స్ హ్యావ్ హ్యాపెండ్, ₹1,00,000 కోట్ల పెట్టుబడి, దట్ వుడ్ హ్యావ్ డైవర్టెడ్ టు మెనీ అదర్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్. ఓకే, ద ప్రాజెక్ట్ కంప్లీషన్ టైమ్లీ పైన ఫోకస్ చేస్తున్నారు, కానీ దే ఫోకస్డ్ ఆన్ టైమ్ బట్ నాట్ ఆన్ క్వాలిటీ. నాణ్యత పైన ఫోకస్ చేయలేదు. అండ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎక్కువ జరుగుతుందమ్మా. కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా మనకు నీళ్లు ఇవ్వాలన్నా కూడా అత్యధిక విద్యుత్తును వినియోగించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. క్రిటికలీ అనలైజ్ అన్నారు కాబట్టి మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే అగ్రెసివ్గా రాస్తారు. ఓకే, మీ ఆన్సర్ చదివేటప్పుడు నాకు ఎక్కడ కూడా మీరు కాంగ్రెస్ కార్యకర్తలాగా అనిపించద్దు. అర్థమైందా? క్రిటికలీ అనలైజ్ అంటే దీ షుడ్ యాక్చువల్లీ అనలైజ్ దట్ బట్ ఇన్ అ కన్స్ట్రక్టివ్ మేనర్. ఒక ఆఫీసర్ లైక్ క్వాలిటీ అనేది మీలో ఇంపైబ్ అవుతే naturally will leave all the politics, political ideology, your religion, your region, your place of birth, everything. You will skip away.
Got the point, everyone? Question ki demand batti, whatever is the demand of the question, you should address in that particular way only. Okay. So కనుక చూడనమ్మా, మనకు బేసికల్గా తెలంగాణ గ్రూప్ 1లో సిలబస్ని ఒకసారి మనం గమనిస్తే, ఫస్ట్ మనకు నేషనల్ ఇన్కమ్ ఉంటుంది, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అదే రకంగా మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ ఉంటుంది, పబ్లిక్ ఫైనాన్స్, ట్యాక్సేషన్, బడ్జెటింగ్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది, అదే రకంగా ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ అనే టాపిక్ ఉంటుంది. ఇది ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ ద టాపిక్స్ మెన్షన్. అదే తెలంగాణ ఎకానమీలో ఇది గ్రూప్ 1 సిలబస్. ఓకే. అదే తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మళ్ళీ డిప్రివేషన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, నీళ్లు నిధుల నియామకాల్లో జరిగినటువంటి అన్యాయాలు. ఓకే. ప్రత్యేకంగా ఇది తెలంగాణ ఉద్యమంతో ఎకానమీ లింకేజ్తో దీన్ని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, డిప్రివేషన్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ జిఎస్డిపి అండ్ ట్రెండ్స్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. జిఎస్డిపి మరియు పోకడలు, తెలంగాణ రాష్ట్రంలో జిఎస్డిపి, జీడిడిపి, తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇలాంటి అంశాలు. ఓకే. దెన్ వీ షుడ్ బి టచింగ్ సంథింగ్ రిలేటెడ్ టు తెలంగాణ అగ్రికల్చర్, తెలంగాణ ఇండస్ట్రీస్, తెలంగాణ సేవారంగం, తెలంగాణలో వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవారంగం. మళ్ళీ చెప్పడం జరిగింది లాస్ట్ టైం గ్రూప్ 1లో కూడా. ఇక్కడ తెలంగాణ అగ్రికల్చర్ అనేటటువంటి కాంపోనెంట్ ఉంది, కానీ ఇండియన్ అగ్రికల్చర్ లేదు. తెలంగాణ ఇండస్ట్రీస్ ఉంది కానీ ఇండియన్ ఇండస్ట్రీస్ లేదు. తెలంగాణ సేవారంగం ఉంది కానీ ఇండియాలో సేవారంగం అన్నది లేదు. కానీ దే విల్ ఆస్క్. ఇట్ ఈస్ అ మాస్టరీ ఆఫ్ ప్రిపేరింగ్ ద సిలబస్. తెలంగాణ అగ్రికల్చర్ గురించి మనము నాలెడ్జ్ తెలుసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇండియన్ అగ్రికల్చర్ని కూడా కవర్ చేయాలి. తెలంగాణ ఇండస్ట్రీస్ చదువుకునేటప్పుడు ఇండియన్ ఇండస్ట్రీస్ పైన నాలెడ్జ్ కూడా గ్రాప్ చేసుకోవాలి. తెలంగాణ సేవారంగం గురించి చదువుకునేటప్పుడు ఇండియన్ సర్వీసెస్ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా సైమల్టేనియస్గా మనం కంపారిటివ్గా అట్లీస్ట్ మనం చదువుకోగలగాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ల్యాండ్ రిఫార్మ్స్, తెలంగాణలో భూ సంస్కరణలు అంటాం, తెలంగాణలో భూ సంస్కరణలు. ఓకే. ఈ ఒక్క టాపిక్ మాత్రం యూ షుడ్ అడ్రస్ ఇట్ ఫ్రమ్ తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణలో పబ్లిక్ ఫైనాన్స్ అంటే తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ట్యాక్సేషన్, ఇలాంటి కొన్ని అంశాలు ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. దిస్ ఇస్ కోర్ ఎకానమీ సిలబస్. 3 కాంపోనెంట్స్ ఉంటే 50-50-50. 3వ 50 ఏదైతే ఉందో దట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, ప్రైమరీలీ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంటల్ ఇష్యూస్, ఆ డైమెన్షన్లో 3rd కాంపోనెంట్ని అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. గాట్ ద పాయింట్ ఎవ్రీవన్? సో లైక్ వైజ్ యూ షుడ్ ఫాలో దీస్ ఆర్ సమ్ ప్రొసీజర్స్. ఇలాంటి ప్రొసీజర్స్ ఫాలో అయితే ఖచ్చితంగా గ్రూప్ 1లో ప్రత్యేకంగా ఆన్సర్ రైటింగ్లో మీరు ఎక్స్పర్టైజ్ అన్నది సాధించవచ్చు. అండ్ ఆన్సర్ రైటింగ్లో ఎక్స్పర్టైజ్ కావాలి అంటే పెన్ అండ్ పేపర్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ టిల్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. చాలామంది ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ అయినాక మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ప్రాక్టీసింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ రైట్ఫుల్ అప్రోచ్. ఓకే. ఈసారి మనం చూస్తే 500 ఎగ్జిస్టింగ్ 560. ఓకే. 560 వేకెన్సీస్తో తెలంగాణ గ్రూప్ 1 ఉంది కాబట్టి 560 మంది సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళని అడుగుతాం, వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని. వాళ్ళు 560లో 560 మంది ఏం చెప్తారంటే ప్రిలిమ్స్ టైం నుంచే నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన అని చెప్తారు. గాట్ ద పాయింట్? అలాంటి కొన్ని టెస్టిమోనల్స్ మనం చదవాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ దట్ ఈస్ అ రైట్ అప్రోచ్. మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తే న్యాచురల్లీ ప్రిలిమ్స్ కవర్ అవుతుంది, ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్ కవర్ అవ్వదు. వెన్ యు ఆర్ గుడ్ అట్ అనలిటికల్ స్కిల్ యూ విల్ న్యాచురల్లీ బి గుడ్ అట్ ఆబ్జెక్టివ్ స్కిల్ ఆల్సో. When you are good at objective, you will never be good at analytical skill. Analytics give objective knowledge. Objective will never give analytical knowledge. అందుకోసమే మీ ప్రిపరేషన్ని ఆ మోడ్లో, ఆ డైమెన్షన్లో మీరు మలుచుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆల్వేస్ లిజన్ టు సమ్ స్టోరీస్ విచ్ ఆర్ యాక్చువల్లీ కన్స్ట్రక్టివ్, విచ్ ఆర్ యాక్చువల్లీ
ఫ్రూట్ఫుల్. కొంతమంది ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో, అదే రకంగా యూపీఎస్సీ కొంతమంది సెలెక్షన్స్లో మీరు చూస్తే వాళ్ళ స్ట్రాటజీ, యూల్ ఆల్వేస్ అబ్జర్వ్ ద టాపర్స్ ఫర్ ది స్ట్రాటజీస్. వాళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది రోజుకు 3 గంటలే చదివిన అయినా ఐఏఎస్ అయిపోయినా అంటారు. వాస్తవంగా సాధ్యమా? ఇజ్ ఇట్ పాసిబుల్? అట్లాంటివి నమ్మద్దు. కొంతమంది ఏం చెప్తారంటే నేను అసలు చదవనే లేదు, ఉట్టే పొద్దున పోయి ఎగ్జామ్ రాసి వచ్చిన ఐఏఎస్ అయిపోయినా అంటారు. అవి కూడా వినద్దు. డోంట్ లిసన్ టు ఎనీ ఆఫ్ ద స్ట్రాటజీస్ విచ్ ఆర్ నాట్ ప్రాక్టికల్. డూ ఫాలో యువర్ ఓన్ స్ట్రాటజీ. మీ ఓన్ స్ట్రాటజీ మీకు ఉండాలి, మీ ఓన్ ప్లానింగ్ మీకు ఉండాలి, మీ ఓన్ షార్ట్ నోట్స్ మీకు. ఎకానమీలో షార్ట్ నోట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కూడా మీకు ఇక్కడ న్యూస్ పేపర్లో నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్, బడ్జెటింగ్ సంబంధించి ఒక డేటా ఏదైనా కూడా మీకు అనిపిస్తే దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ని ఇమ్మీడియట్లీ ఆ నోట్స్లో మీరు దాన్ని ఇన్కల్కేట్ చేసుకోగలగాలి. హ్యావ్ యు గాట్ ద పాయింట్? దిస్ ఇస్ హౌ యుల్ గెట్ అ ప్రాక్టికాలిటీ ఓవర్ ద సబ్జెక్ట్ ఎకానమీ. So I hope you got my points, and we will stop it for here today. Mali future lo we'll again and again be talking to you regarding the group 1 preparation sambandhinchi malli manam maatladutu untam kabatti again we will talk in some other time. Okay, so everyone mana doubts unnayama? Is there any doubt to anyone? If you have got any doubt, you can ask. మెటీరియల్ ఫర్ మెయిన్స్కి సంబంధించి మెటీరియల్ యూజువలీ యువర్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ అని చెప్తాం. ఎందుకంటే మెయిన్స్కి దెర్ ఆర్ మల్టిపుల్ బుక్స్. తెలుగు అకాడమీ ఉంది, సెవరల్ అదర్ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. కానీ అవన్నిటికన్నా కూడా మించి వెన్ యువర్ స్టాండర్డ్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇస్ గుడ్ ఇనఫ్, దట్ విల్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ ఇన్ ద ఎగ్జామినేషన్. మెయిన్స్లో బుక్స్ చదివితే ఆ నాలెడ్జ్ మీకు గుర్తుకు రాదు, ఏది చదివితే అది గుర్తుకు రాదు, ఏది రాస్తే అది గుర్తొస్తుంది. కాబట్టి యూ షుడ్ హ్యావ్ అ బెటర్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇంకా హ్యాండ్ రిటన్ నోట్స్ని యూ షుడ్ ఇంక్లూడ్ ద క్లాస్ డిక్టేషన్స్ ఉంటాయి, సమ్మరీ డాక్యుమెంట్స్ మీరు చూడాలి, పిఐబి వెబ్సైట్స్ మీరు కాన్స్టెంట్గా చూస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే గ్లింప్సెస్ని దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా కూడా ఒక కొత్త స్కీమ్ని అనౌన్స్ చేస్తే ఆ స్కీమ్కి సంబంధించినటువంటి సమ్మరీని దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. అంటే దట్ నోట్స్, హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ ఇంక్లూడ్ పాస్ట్ టు ప్రజెంట్. ఓకే, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి కరెంట్ డైమెన్షన్లో దాని చుట్టూ ఏం జరుగుతుందో అన్నీ కూడా దాంట్లో ఇన్కల్కేట్ చేయాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేషనల్ ఇన్కమ్ గురించి నోట్స్ రాస్తున్నారు అనుకోండి. నేషనల్ ఇన్కమ్ నోట్స్ అయిపోయిన తర్వాత ఎంబడే మీరు ఒక 5 పేజెస్ వదిలేయాలి. 5 పేజెస్ వదిలేస్తే దాంట్లో ఏం చేస్తారంటే రాబోయే ఒక 5 నెలల్లో నేషనల్ ఇన్కమ్ సంబంధించి వాట్ ఎవర్ ద అప్డేట్స్ ఆర్ కమింగ్, దోస్ అప్డేట్స్ విల్ బీ ఇన్క్లూడింగ్ దే. అండ్ ఈ అప్డేట్స్ అన్నీ కూడా యూ విల్ హ్యావ్ టు రైట్ విత్ యువర్ హ్యాండ్. కారణం ఏంటంటే దిస్ ఇస్ అ బిఫోర్ నోటిఫికేషన్ మనం కూర్చున్నాం. అదే ఒకవేళ ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ ఎగ్జామినేషన్ టైంలో మనం ఇలానే కూర్చొని ఉంటే ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ రికమెండెడ్ 1 బుక్. ఆ బుక్ తీసుకొని ఆ బుక్ చదువుకొని అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు సిన్స్ వీ హ్యావ్ గాట్ ఇనఫ్ టైం, రైట్ టైంలో మనం ఉన్నాం కాబట్టి ఐ డోంట్ రికమెండ్ అ బుక్ అట్ దిస్ మూమెంట్. ఓకే, ఇంకా ఓకే 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 Okay. I think last time what we practiced is we will be having a class, and once for example 10 to 1 class undanukondi, by 1:30 the class gets uploaded. Okay, live same day 30 minutes delay lo class another upload avutundi. This is what I observed. Again, you just clarify with the technical team. Okay. That's what I am saying. Just confirm with the technical person. Okay, I am not the right person to address that question. Okay. Inka? No more questions? Right. Can I leave? With your permissions. Okay, thank you all of you. All the best.